మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా, 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా, సాగించిన పయనాలు సాధించిన విజయాలు, నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు, కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు, తల పండిన వివరాలు తెర వెనక విషయాలు, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని, పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని. మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప హే పాప, చంగావి తీర గుట్టు చూసుకోండి, ఏ పాప ఏ పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్ చక్ చక్ నీలక్ టిక్ టిక్. నమస్తే నమస్కారం, వెల్కమ్ టు ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం. సౌందర్య లహరి, సౌందర్య లహరి, సౌందర్య లహరి. ఈరోజు మా మొదటి కేసుని పరిచయం చేసే ముందు మిమ్మల్ని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతాను. నందిత అరవింద్ మొరార్జీ ఎవరో మీకు తెలుసా? కంగారు పడకండి, ఈ క్వశ్చన్ ఇంకొక రకంగా అడుగుతాను. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఈ కాంబినేషన్ లో యాపిల్ పండు లాంటి ఆ హీరోయిన్ పేరేమిటి? ఎస్, దట్స్ ది రైట్ ఆన్సర్. సూపర్ హీరోయిన్ అందాల నగ్మా గారికి స్వాగతం. పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు, జర్రగమ్మునుండు బుద్ధి పండు పడింది నాకు గేరు. వాత్సాయన లిఖించునాయన. దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవానికి విచ్చేస్తున్న మన నెక్స్ట్ గెస్ట్ లక్ష్యంతో దూసుకు వెళ్లిపోతున్నటువంటి లౌక్యం ఉన్న డైరెక్టర్, ఇప్పుడు డిక్టేటర్ తో మన ముందుకు వస్తున్న శ్రీవాస్ గారు, స్వాగతం. సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నగ్మ గారు, ఇది దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవం, కానీ మీరు మాత్రం ఆయన వజ్రోత్సవ సినిమాకి హీరోయిన్ గా ఆయనతో పరిచయం స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి మీరు రాఘవేంద్రరావు గారి గురించి ఎప్పుడు విన్నారు? ఆయనతో పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐ థింక్ ఇది ఘరానామొగుడు నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత వి డిడ్ 4 ఫిల్మ్స్ టుగెదర్. అన్ని ఫిల్మ్స్ వచ్చి చాలా పెద్ద క్యాన్వస్ లో ఉంది. దే వర్ ఆల్ వెరీ వెల్ షాట్, వెరీ బ్యూటిఫుల్, వెరీ బిగ్ ఎక్స్పాన్స్ ఫిల్మ్స్. ఫర్ మీ ఘరానామొగుడు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మొదటి నుంచి నేను చూసినప్పుడు ఎప్పుడైనా అయినా హీ వాజ్ ఆల్వేస్ ఇన్ దట్ శబరిమల వేషం. అందుకనే బిగినింగ్ నుంచి నేను స్వామీజీ పేరే పెట్టాను. ఏమని పిలిచేవారు మీరు రాఘవేంద్రరావు గారిని? స్వామీజీ. నగ్మా నా 50th ఫిల్ము చిరంజీవితో నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో ఇట్స్ కోఇన్సిడెన్స్ మై 75th ఫిల్మ్ ఇస్ మై కాంబినేషన్ నువ్వు ఫస్ట్ ఫిల్మ్ అంటే. అరే డైమండ్ జూబ్లీ. శ్రీవాస్ గారు, మీరు డైరెక్టర్ గారి గురించి మొట్టమొదటిసారిగా వినడం ఎప్పుడు విన్నారు అండ్ ఆయనతో పరిచయం ఎప్పుడు కలిగి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పే ముందు అసలు ఆయనతో నాకున్న అనుబంధం గురించి ఒక చెప్పాలి. అంటే నేను అన్నమయ్య సినిమాకి పనిచేసినప్పుడు ఆయన దగ్గర నేను కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశాను. నా అదృష్టం ఏంటంటే నేను అన్నమయ్య సినిమాకి 5వ అసిస్టెంట్గా వెళ్ళా. డిగ్రీ అయిన తర్వాత చిన్న ఎక్స్పీరియన్స్ కోసం విన్సెంట్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన నేను హైట్గా ఉండటం వల్ల నాగార్జున గారికి ఏదైనా పొజిషన్ ఇవ్వాలంటే అందరినీ వదిలేసి లాస్ట్లో నన్ను వాసు అని పిలిచేవారు. వాసు అని ఆయన ఫస్ట్ టైం పిలిచిన రోజు అయితే అసలు షాక్ అయిపోయాను. అసలు రాఘవేంద్ర గారి నోట్లో నా పేరు వచ్చిందని చెప్పని ఇంకెప్పుడు చూసినా ఇంకా అక్కడికి వెళ్ళి ఉంచోవటం, ఆయన పొజిషన్ ఇవ్వటం. సో అలాగా ఫస్ట్ టైం ఆయన అక్కడ నేను కేరళలో చూడటం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ కేరళలో చూసాను. కలగంటి కలగంటి ఇప్పుడు కలగంటి
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీతో ఈ షోలో కూర్చుని ఈ ప్రోగ్రామ్ రావడం అనేది చూస్తుంటే నేను ఒక లైఫ్లో అచీవ్మెంట్ అనేది ఇలాంటి విషయాల్లోనే మాకు బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. సో ఐ వెరీ హ్యాపీ సార్ మీరు నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ. ఓకే. డైరెక్టర్ గారు, మీరు నగ్మా గారిని కాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, ఎస్పెషలీ ఘరానా మొగుళ్ళలో ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు నగ్మా గారిని మీరు ఎందుకు అనుకున్నారు? నగ్మాకి గుర్తుందో లేదో కానీ ఐ థింక్ పెద్దంటి అల్లుడా, పెద్దంటి అల్లుడు, దాని తర్వాత కిల్లర్. పెద్దంటి అల్లుడు సెట్ లో సాంగ్ జరుగుతున్నప్పుడు నేను శరత్ డైరెక్టర్ దానికి వెళ్ళి చూసాను. అక్కడ ఒకసారి జూమ్ పడింది అనమాట. ఈ అమ్మాయి ఎవరో ఫస్ట్ జూమ్ చిరంజీవితో కాస్ట్ చేయటం అంటే ఇంకోళ్ళు అయితే అంత తేలిగ్గా ఒప్పుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ రోల్ అసలు. అంటే ఈక్వల్ అంటే ఒక్కోసారి అసలు షీ విల్ డామినేట్ హిమ్ ఆల్సో. ఇది ఒప్పుకోవడం మీకు కష్టమైంది అలాంటి రోల్ ఒకటి చేయడం? అంటే ఐ థింక్ దట్ వాజ్ మీ. It came very naturally to me. So and every day చిరంజీవి గారు we were naturally fighting every day. ఈ జనరేషన్ కి డెఫినెట్ గా చెప్పాలి ఈ మాట. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాయి కదా, when you are working with them, never do what you are doing in the rehearsal, what you have to do in the take. Suppose if we are improvising something అంటే ఎప్పుడైనా రిహర్సల్ లో you should never do it. You should do it in the take. మన ఇంప్రూవైజ్ చేస్తే అతన్ని చూసేసి అతన్ని ఇంప్రూవైజ్ టేక్ లో చేస్తున్నారు. అబ్బా కదబ్బా, దట్ పంచ్ లైన్ ఇస్ గాన్. సో నాకు ఎప్పుడైనా ఐ వుడ్ ఫైట్ విత్ హిమ్. ఏంటి మీరు చేయట్లేదు ఇది రిహర్సల్ లో, అప్పుడు టేక్ వస్తే టేక్ లో మీరు చేస్తున్నారంటే. సో ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ఫైట్ విత్ హిమ్. సో హీ యూస్ టు సే యా ఓకే ఐ వాంట్ డూ ఇట్ నెక్స్ట్ టైమ్. మళ్ళీ హీ యూస్ టు డూ ఇట్. సో దెన్ స్వామి గారు టోల్డ్ మీ, నువ్వే అప్పుడు చేయి, డోంట్ డూ ఇట్ ఇన్ ద రిహర్సల్, యూ డూ ఇట్ ఇన్ ద టేక్. ఐ సెడ్ అచ్చా. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ ద టేక్ అన్న. అతను హీ వాజ్ టేకెన్ అబ్యాక్. నో కట్ ఎందుకు ఇప్పుడు నౌ యూ ఆల్సో have to go through what I went. But that dialogue was also very good. ఒకసారి ఫేస్ టర్న్ చేసుకో. ఘరానా మొగుడు ఇంట్రొడక్షన్ సీన్ గుర్తుందా? మీ ముహూర్తం గుర్తుందా? ఫస్ట్ షాట్ నగ్మా, ఫస్ట్ నైట్ సీన్ లో మిల్క్ ఇస్తావు నువ్వు. ఫస్ట్ నైట్ సీనా? ఫస్ట్ నైట్ సీన్ చుట్టూ వ్యాజలిన్ వేసేసి వైట్ సారీ. కరెక్ట్ బెడ్ లో వ్యాజలిన్ ఏంటండి అంటే యాక్చువల్ సెట్ అప్పుడు లేదు, ఇంకా సెట్ గిట్టు ఇంకేం అవలా. ఎట్లాగో ఇమేజినట్టు ఈ రేంజే ఉంటుంది అన్నమాట. ఓకే. అందున విన్సెంట్ గారికి ఇట్లా చెప్పగానే వెంటనే చుట్టుపక్కల వ్యాజ్ హేజ్ కాబట్టి డ్రీమింగ్ చూపిస్తారు అన్నమాట. అది వాళ్ళిద్దరు మ్యాజిక్ ఉంది, మామూలు మ్యాజిక్ కాదు. సినిమాలో ఇంట్రొడక్షన్ మట్టుకు థియేటర్ దద్దరిల్లిపోయేటట్టు ఉంటుంది అనమాట. ఆడియన్స్ నా దగ్గర నుంచి ఏ హీరోయిన్ అయినా అప్పటికి నేను హీరోయిన్ అంటే బ్రహ్మాండంగా గ్లామరస్ గా ఈ పాటలు గట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇందులో ఏంటంటే ఆడియన్స్ తెలియదు కదా తర్వాత జరగబోయేది. ఇంత అందమైన అమ్మాయికి అహంకారం ఉంటే ఏమవుతుంది అని కథ చెప్పాలి. ఫస్టే అహంకారం చూపించాం. యూ కెన్ స్టార్ట్ విత్ దట్ సీన్. కారు తీసుకెళ్ళిపోవడానికి ఎమోషనల్ గా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఛాన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ సీన్ లోనే పెట్టేసాను అనమాట. అదొకసారి చూద్దాం. డెఫినెట్ గా అప్పటి వరకు ఉన్న గ్లామరైజ్ క్యారెక్టర్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఈ క్యారెక్టర్ ప్లే చేయడం, అరోగెన్స్ అహంకారం అంతా చూపిస్తూ ప్లే చేయడం ఒక ఎత్తు అయి ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేశారు మీ పర్ఫార్మెన్స్ కానీ, ఆయన కాస్ట్యూమ్స్ అండ్ సాంగ్ సిచ్యువేషన్స్ అన్ని కూడా. మీకు ఎలా అనిపించింది? హౌ వాస్ దట్ బ్యాలెన్స్ ఫర్ యు? ఇట్ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్. హీ మేడ్ ఇట్ ఆల్ వెరీ ఈజీ. అంటే కరెక్ట్ గా హీ సెడ్ హౌ వీ హ్యావ్ టు డూ, వాట్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ అండ్ ఆల్ దాట్. సమ్ టైమ్స్ ఇట్ వాస్ డిఫికల్ట్. అంటే అది మందు తాగేసి అంత ఎండిపోయేట్టాగా ఉంది వాళ్ళు. That was a song, na? And then, you know, you have to lift the lungi and then jump on him. That whole film went with fun, but certain scenes ante nak difficult ga undi ante these arrogant scenes were not so difficult for me. For me, this kind of scenes were a little bit of a challenge. Ante bold ga, full ga, you know, because we had to do it with full freedom. Every scene chesinappudu we had to be very careful that it doesn't become totally negative from the heroine's point of view. Ilanti character, ilanti nature kuda, it can be possible for someone to have that nature and yet be positive. ఎవరికైనా సరే ముందు అతన్ని గెలవాలి అనే ఛాలెంజ్ అన్నమాట. దానికోసం ఏమైనా చేయాలి, ఓడిపోకూడదు. దాంట్లో దట్ కార్, షీ బర్న్స్ అప్ దట్ కార్ కదా, దానికి ఏం లాజిక్ ఉందంటే షీఈస్ ద ఓనర్ ఆఫ్ ద ఫ్యాక్టరీ అండ్ వన్ వర్కర్ హ్యాస్ బిన్ ఇంజర్డ్. ఆ కార్లో తీసుకెళ్తారు.
అంబులెన్స్ తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో కార్ లో తీసుకెళ్ళచ్చు. ఇంకో దేర్ ఆర్ మెనీ కార్స్, So, ఇట్ ఈస్ అ ఫ్యాక్టరీ. ఎక్కువ కార్స్ ఉన్నాయి ఫ్యాక్టరీలో. వై ఈజ్ హీ టేకింగ్ మై కార్ అంటే కావాలంటే హీఈస్ డూయింగ్ దిస్ టు హ్యారెస్ మీ. సో అందుకనే ఐఎమ్ సేయింగ్ దట్ సార్ నువ్వు ఇలాగా చేస్తే నేను కూడా ఇలాగా చేస్తున్నా. అది పంతం ఎస్టాబ్లిష్ చేశారు మీరు. మీరు ఆ సీన్ గురించి మీరు ఆ సీన్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ సీన్ చూద్దాం ఒకసారి. సర్వెంట్ వాడిన కార్ నాకు అవసరం లేదు, నా వస్తువు తాకిన కూడా ఒప్పుకో అని చెప్పి తగలబెడుతుంది. సో అమ్మాయి చెప్పేశాం, దాని మూలన అతను ఎంత బర్న్ అవుతున్నాడని ఆ షార్ట్స్ ఇంటర్గేట్ చేశారు. చేయడంతో ఇద్దరు క్యారెక్టర్స్ ఇయ్యి అని చెప్పి కథ మొదలు పెడతాం అన్నమాట. అంటే సార్ చేసి చిన్న చిన్న మ్యాజిక్లు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఆ సీన్ చూస్తుంటే ఇద్దరి మధ్యన మంట రగులుతుందని చెప్పడం కోసం సీన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు క్లోజ్లకి ఇన్ బిట్వీన్ గా ఆ కార్ ఫ్లేమ్ ని రకటకటకటమని ఇంటర్గేట్స్ చేశారు. సాంగ్స్ బాగా తీస్తారు, హీరోయిన్ బాగా చూపిస్తారు అనేది బాగా అప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక డైరెక్టర్కి ఉండే ఒక మార్క్ ఉంటుంది కదా, అది మిస్ అవుతాం అనే భయం లేకుండా మీరు ఒక హీరోయిన్ టగ్ ఆఫ్ వార్ గా కొట్టుకునే ఒక కథను తీసుకుని మళ్ళీ దాంట్లో మీ మార్క్ మిస్ అవ్వకుండా అసలు హీరోయిన్ ఒకరినొకళ్ళు ఇష్టపడకుండా ఒకరినొకరు చూసి ఇంకా అసహించుకునే స్టేజ్ లో మళ్ళీ ఆ పండు లాంటి అలాంటి డ్యూయట్స్ ని ఎలా సెట్ చేయగలిగారు సార్? దాన్ని చాలా ఆలోచించాల్సి వచ్చింది. ఎందుకంటే మామూలుగా ఏ సినిమాలో డ్యూయట్ అయినా కూడా ఏదో అమ్మాయిని చూడగానే వీడియో మ్యాన్ చేసుకోవాలి, లేకపోతే ఆ అమ్మాయిని నన్ను చూస్తే మ్యాన్ చేసుకోవాలి, లేకపోతే ఇద్దరు ఓకే అయిన తర్వాత చేయాలి. ఇద్దరు అసలు ఓకే అనరా సినిమా వరకు, ఎండ్ వరకు. ఫస్ట్ నైట్ సీన్ లీడ్ ఏం చేసామంటే వర్కర్స్ అందరూ కలిసి ఓనర్ని పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు వాళ్ళతో పాటు ఉన్న వర్కర్ అన్నమాట. వాళ్ళకి అదొక థ్రిల్, మా ఫ్రెండ్ ఓనర్నే చేసేసుకున్నాడు అని చెప్పేసి. రియల్ లైఫ్ లో వాళ్ళు ఎవరు చేయలేరు, అది జరగదు, ఎవరికి జరగదు. అక్కడ ఏంటంటే వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు. అందుకనే వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే, వాళ్ళని సాటిస్ఫై అంటే నిజంగా ఫస్ట్ నైట్ జరిగింది అనిపించాలంటే దృశ్యంగా చూపించాలి. అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసానో ఒకసారి చూద్దాం. సార్ మీ సినిమాలో ఉన్న ఒక ఎమోషన్ కి సస్టైన్ ఉంటుంది, అది నిజంగా ఇవాళ మిస్సింగ్ ఇన్ టుడేస్ టైమ్స్. the audience gets to dwell in that little romance. నగ్మ గారు, ఈ పాట జరుగుతున్నప్పుడు మీకు 2 ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, అవి మాతో షేర్ చేసుకుంటారు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చిరంజీవి గారు డ్రాప్డ్ మీ వెరీ బ్యాడ్లీ. దాని తర్వాత హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ హీ హాజ్ నెవర్ డ్రాప్డ్ అ హీరోయిన్ ఇన్ హిస్ లైఫ్. షార్ట్ సరిగా ఉంటే కూడా హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. లేదు నాకు ఇంకొకటి కావాలి. ఐ థింక్ హీ డిడ్ 8 షార్ట్స్ అండ్ దెన్ there was so much of balancing. I was not so very light also, like a feather. And that also he's lifting me and he's taking me like that round on top and then bringing me, then taking me down, then bringing me like this, then bringing me back like this. And 8 times if he keeps doing it, he'll be tired, na? So tired, he dropped me. And I fell straight on my face. And I luckily put my hand there. Na ligament tear ayindi. So దాని తర్వాత he felt so bad, he didn't know what to do. He was going running around. We were in Fernhill Palace, no, in Ooty. He running around himself, he's looking out for a doctor, he's screaming. Ante oka scene jarigindi, he really took care and he's calling up everybody, his family, his people. Ante how this happened, this has never happened with me before. Ante his wife, everybody was like very concerned. He himself is taking care of me. But next day we had to continue with this song. So dan tarvata we continued with that ligament tear and all that, but you can't make out in the song and all that. నగమా నువ్వు కూడా అబ్జర్వ్ చేసావు, ఫస్ట్ షాట్ రివర్స్. అదే అడుగుదాం, నేను యాక్చువల్గా అడుగుదాం అనుకుంటున్నాను. కరెక్ట్, సారీ. ఫస్ట్ రివర్స్ షాట్ తీశారు, అది అలా ఐడియా ఏంటి అసలు? ఇది జరగని శోభనం ఇది. అవును, అసలు కథ చెప్తున్నాడు. ఫస్ట్ నైట్ చెప్పేసింది అమ్మాయి, నిన్ను నా సర్వెంట్ గా చేయటం కోసం నేను పెళ్లి చేసుకున్నాను తప్ప వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫ్యామిలీ లైఫ్ అనేది చెప్పేసింది ఇంటర్వల్ పాయింట్. బట్ వాళ్ళకేమో అమ్మాయి నన్ను దగ్గర రానివ్వలేదని చెప్తే ఇన్సల్ట్ గా ఉంటుంది. సో జరిగిందని చెప్తున్నాడు అన్నమాట, అంటే రివర్స్ లో చెప్తున్నాడు. సో అందుకనే ఫస్ట్ షాట్ మటుకు కంప్లీట్ బెడ్ మీద రౌండ్ తిరిగి బార్లో పడి రోల్ అయ్యి తప్పని పడుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కాలు ప్రాబ్లం అయింది అంటున్నారు కదా, వేరే డైరెక్టర్ అయితే ఆల్మోస్ట్ 2 days లీవ్ ఇవ్వటం ఏదో చేస్తారు. ఆ డైరెక్టర్ గారిలో మ్యాజిక్ ఏంటంటే, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, అసలు ఆ కాలు ప్రాబ్లం లేకుండానే 2 days షూటింగ్ చేయగలరు ఆయన. మనకు తెలియదు సాంగ్ మొత్తం చూసిన తర్వాత ఎక్కడ ఏ షాట్ తీసారు, ఏ క్లోజ్ తీసారు ఏంటని. సో అలాంటి టెక్నిక్స్ ఆయన దగ్గర చాలా ఉంటాయి. ఇందులో ఒక షాట్
షూట్ చేసాం, మనం తీసేసిన తర్వాత గుర్తుందా? ఎస్, అది చెప్పకూడదు. అయితే చెప్పాలి. అయితే అయితే కావాలి. చెప్పాలి. We want it. చెప్పదు ఏముంది లేదుగా. What is there? No. What is there to tell when it's not there? ఇది మరి బాగుంది. Actually, మీరన్నా చెప్పండి పోనీ. ఫస్ట్ టైము ఏంటండి స్వామి గారు? ఇప్పుడు స్వామి కదా ఆయన, పర్లేదు చెప్పండి. ఫస్ట్ టైం లేదు నేను చెప్తున్నాను. హిందీలో ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ సల్మాన్ ఖాన్ నా. ఐ డిడ్ బాగి. దాని తర్వాత ఐ డిడ్ విత్ షారూక్ కింగ్ అంకుల్, రాకేష్ రోషన్స్ ఫిల్మ్. అండ్ అప్పుడే నేను ఫిరోజ్ ఖాన్ ఫిల్మ్ చేసేసి నేను వచ్చాను అల్గార్ సంజయ్ దత్. దాంతో ఒక లిప్ టు లిప్ కిస్ సీన్ ఉంది. సో ఆల్ దీస్ పీపుల్ గాట్ బిహైండ్ మీ. ఏంటంటే నువ్వు హిందీ ఫిల్మ్ లో నువ్వు చేశానంటే నువ్వు తెలుగులో చేయి. నేను చెప్పాను అదే ఫిరోజ్ ఖాన్ ఫిల్మ్ అండ్ ఆల్. ఐ హ్యావ్ కమిటెడ్ టు దాట్. ఇక్కడ నేను కమిట్ చేయను, ఐ కెనాట్ డూ ఇట్. సో దెన్ ఐ హ్యావ్ నాట్ కమిటెడ్ టు దిస్ అండ్ ఆల్సో వీ కెనాట్ డూ దిస్ సీన్ అండ్ ఆల్ దట్. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి నేను కన్విన్స్ చేశాను. ఎందుకంటే హీ ఆల్సో కన్విన్స్డ్, చిరంజీవి గారు ఆల్సో కన్విన్స్డ్, బట్ ఐ టోల్డ్ హిమ్, ఐ సెడ్ నో ఇట్ వాంట్. అండ్ దాని తర్వాత చేశారు అండ్ దెన్ తీశారు. ఈస్ నాట్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. అదే ఆయనకి ఇబ్బందిగా ఉంది. టైటిల్స్ లో ఏదైనా వేస్తుండొచ్చు. బాగా చేసింది, ఛాలెంజింగ్ గా చేసింది ఇంటర్వల్స్. డైలాగ్ అయిన తర్వాత కరెక్ట్ గా ఆ టైంలో హీ షుడ్ యాపిల్ పట్టుకోవాలి. సో దట్ టైమింగ్ హ్యాస్ టు బి కరెక్ట్. ఇది యాక్చువల్ గా తమిళ్ షూటింగ్ జరుగుతుండగానే మొదలు పెట్టాం. అది రీమేక్ కింద వస్తుంది అన్నమాట. రజనీకాంత్ విజయశాంతి చేశారు. ప్యారల్ షూటింగ్ మన ముందు రిలీజ్ అయింది, వాళ్ళ తర్వాత అయింది. తమిళ్లో అంత పెద్దగా ఆడలేదు. నేను పని ఆడిగానే ఉండాలని చెప్పేసి ఇట్లా విసిరేస్తుంది పట్టుకోవడంతో ఇంటర్వల్ అన్నమాట. దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఎక్స్టెండ్ చేసి ఆయన మళ్ళీ మొదలు పెడతాబట్ట. నేను నీ కాళ్ళమ్మట పడను, నీ ఎమ్మటి తిరగను, నా ఎమ్మట పడాలి, నువ్వే నా చుట్టూ తిరగాలి. ఇప్పుడు వరకు నిన్ను ముట్టుకొని టప్పని త్రో చేస్తా. ఈ అమ్మాయిని ఛాలెంజ్ చేసేసి టప్పని ఇసిరితే అమ్మాయి పట్టుకుంటుంది. దాని మీద ఇంటర్వల్ ఇచ్చాం అనమాట. అంటే మేము ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మేము చూసినప్పుడు కొన్ని ఇన్స్పైర్ అవుతాం. ఏదైనా ఒక లాంగ్ షార్ట్ కంపోజ్ చేయాలని రకరకాల ప్లాన్ చేస్తాం. అంటే ఒక షార్ట్ కంపోజిషన్ లో ఎన్నో టైమింగ్స్ సెట్ అవ్వాలి. ఆర్టిస్టులు, వాళ్ళ ఎంట్రీలు, వాళ్ళ డైలాగులు, నెక్స్ట్ ట్రాలీ మూమెంట్, సంథింగ్ ఇలాగ ఇన్ని ఒకే కాంబినేషన్ సెట్ అవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అండి. మీరు అప్పట్లో తీసిన కొన్ని షార్ట్స్ చూస్తుంటే, అంటే ఈవెన్ ఆయన సీన్ తీస్తున్నప్పుడు, ఇప్పుడు ఇందాక ఆవిడ ఫోర్స్ఫుల్ గా డైలాగ్ చెప్తూ అటు ఇటు తిరుగుతుంటే, అంటే స్క్రీన్ మీద ఏదో ఒక హ్యాపెనింగ్ జరుగుతున్న ఫీలింగ్ ఇవ్వడానికి మళ్ళీ అక్కడ ఒకటి ఫ్యాన్ పెట్టడం, అది ఎగరటం, అసలు అది నార్మల్ టైమింగ్స్ కదా. నేను అన్నమే వర్క్ చేసినప్పుడు ఫేస్ చేసాం అన్నీ కూడా. అంటే ఒక షార్ట్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఒక 15-20 టైమింగ్స్ సెట్ అవ్వాలి. నాట్ ఓన్లీ డైలాగ్ తో పాటు అది కావాలి, ఇది కావాలి. అసలు అవన్నీ చేయటంలో ఇంకా అసలు ఆయన తర్వాత ఎవరైనా మేము అందులో చాలా సార్లు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఆపేసి అనుకుంటా ఉన్నా, అసలు ఎలా తీసారా బాబు అప్పుడు ఆ షార్ట్లు అన్ని. మాకు ఎదురు వెంటనే కట్ చేసి క్లోజ్ పెట్టడం, ఇవన్నీ చేయవలసి వస్తుంది సార్. ఇప్పుడు చేసేస్తారు. నేను ఎక్కువ ఫిల్మ్స్ చేస్తాను. ఐ వర్క్ విత్ ద బెస్ట్ పీపుల్. నేను ఎక్కువ చేశాను. బట్ టు వర్క్ విత్ రాఘవేంద్రరావు గారు ఒక ట్రీట్ లాగా ఉంది. ఇలాగా సమ్ టైమ్స్ యూ ఫీల్ ఏంటి ఇది పండు పడుతుంది, సంథింగ్ ఈస్ ఫాలోయింగ్, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, బట్ ఇది వచ్చి ఇట్ బికమ్స్ లైక్ వన్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్. అంటే పండు పాట బాగా ఫేమస్. అందులో దానికి ఏమైంది, నెక్స్ట్ మళ్ళీ డ్యూయట్ కావాలి. ఫస్ట్ నైట్ అంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వేసాను, వర్కర్స్ పాయింట్. ఇక ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదొకసారి చూద్దాం, అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి మీరు. శ్రీవాస్ గారికి ప్రశ్న చెప్పండి, ఈ పాట ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ? చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పి వెళ్ళిపోయిన వెంటనే వచ్చే సంవత్సరానికల్లా యాపిల్ పండు అనగానే నగ్మా గారు క్లోజ్అప్ వేసి కట్ చేసి సాంగ్ వేస్తే చాలా దారుణంగా ఉంటది అక్కడ జర్కీగా. ఆయన నగ్మా క్లోజ్ అయ్యకుండా మళ్ళీ అక్కడ తను కూడా రెడ్ డ్రెస్ లో మళ్ళీ వాకింగ్ పెట్టేటప్పటికి నెక్స్ట్ ఇంకోటి ఏం చేశారంటే, ఇంటర్గట్స్ లో మళ్ళీ బ్యాక్ వచ్చి యాపిల్ షాట్స్ ఇంకో 2 times వేసారు. లోపల తీసుకెళ్ళడం అనమాట. ఈ చిన్న 4-5 షాట్లు లేకుండా ఫేస్ నుంచి డైరెక్ట్ గా సాంగ్ కి హీరోయిన్ డాన్స్ చేయడం మీద వెళ్ళిపోతే థియేటర్ లో ఏంటి అనవసరంగా వచ్చిన సాంగ్ అనే ఫీలింగ్ వెళ్ళిపోతుంది. అన్నట్టు క్లోజ్అప్ వేస్తే ఏదో ఒకటి కమిట్ చేయాలి, ఏదో అని సాంగ్ వేస్తే మటుకు డెఫినెట్ గా ఎస్కేప్. అంటే తను ఊహించుకుంటుందా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ కోసమా, ఏమి తెలియక యాపిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. యాపిల్ పాయింట్ అంటే చూడండి, యాపిల్ కు కూడా
చాలా ఇంట్రెస్టింగ్ చేశారు. యాపిల్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు యాపిల్ పండుని అక్కడ వాడారు, అలా వాడారనే దాన్ని వదలలేదు. అందుకని ఏ రకంగా అయినా సరే దాన్ని వాడాలి కాబట్టి. మామూలుగా హీరోని తాగుబోతుగా చూపించడం లేదా తాగుబోతు సాంగ్స్ చేయడం ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. బట్ ఒక హీరోయిన్ ని అలాంటి సిచ్యువేషన్ లో ఊహించి అక్కడ ఒక పాట చేయొచ్చు, ఇది మాత్రం దర్శకేంద్రుడికి మాత్రమే కుదిరింది. చూసేద్దాం. బాగా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది తను. ఏంది బే అని ఎన్నిసార్లు అంటే ఆల్ ద సాంగ్స్ ఆఫ్ ఘరానా మొగుడు. ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చాపముళ్ళు, వస్ని ఇంకాస్త ముందుకెళ్ళు, సెట్ లో సరుగేసు నింపుకెళ్ళు. అమ్మాయికి మదర్లీహుడ్ వస్తే గానీ చేంజ్ రాదని చెప్పేసి ఫాదర్ అండ్ హీ ప్లాన్ అండ్ డూ దిస్ కదా చేస్తారు. ఇద్దరు ప్లాన్ చేసేసి దే థింక్ కే నాకు అవుట్ చేస్తే మళ్ళీ దే కెన్ డూ వాట్ ఎవర్. సో నేనే డబుల్ ప్లాన్ చేసేసి క్రాస్ ప్లానింగ్ చేసేసి ఐ పుట్ డ్రింక్స్ మార్చేస్తుంది. మార్చేస్తే షీ డజంట్ నో ఫాదర్ మళ్ళీ మార్చేస్తాడు అది. నేను మార్చేసాను. దాని తర్వాత ఫాదర్ సా మీ చేంజింగ్, హీ చేంజ్డ్ అగైన్. సో దిస్ టైమ్ ఐ రియల్లీ హ్యాడ్. సాంగ్ కొరియోగ్రఫీ చేసినట్లేదు, వాళ్ళిద్దరు బిహేవియర్ ని క్యాప్చర్ చేసినట్టుంది. ఇంకా వాళ్ళిద్దరిలోనూ ఒక రియల్ కెమిస్ట్రీ అనే వాళ్ళిద్దరు అలా ఉంటుంటే కెమెరాస్ తో క్యాప్చర్ చేసినట్టు ఉంది, కానీ కెమెరా కోసం కొరియోగ్రఫీ చేసినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. ఆ లుంగి కూడా యాక్చువల్ గా పడిపోయింది. దాని తర్వాత అన్ని చూస్తున్నానంటే పటాక్స్ పిక్టప్ లుంగి. సార్ ఇప్పుడు ఆ లుంగి మధ్యలో జారిపోయింది కదా చిరంజీవి గారిది, అది రియల్ గా జరిగిందా యాక్సిడెంట్ గా జరిగిందా? పడిపోయింది, మేనేజ్ చేస్తాడు. సో దాన్ని సెకండ్ టైం కూడా వాడారు మళ్ళీ. ఆయనకి తెలియదన్నారు ఆవిడ. he didn't know, he was continuing with those moments. I said ఏంటంటే ఇలాగా చేసేసి నేను ఇచ్చాను మళ్ళీ. And that was spontaneous. I couldn't have tied it for him na. సో అందుకని నేను ఫస్ట్ టైం అనుకోకుండా వచ్చింది కదా, దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేసి సెకండ్ టైం రిపీట్ చేశారు. అది గ్రేట్. బాగా ఎక్కువ మనం కష్టపడింది క్లైమాక్స్ వచ్చి ఐ థింక్ ఒక 1000 సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ తో ప్లాన్ చేశారా. దట్ ఆ ఫుల్ ఫ్యాక్టరీ బర్న్ అవుతుందంటే ఆ గ్యాస్ సిలిండర్స్ కోసం ఒక టన్నెల్ రెడీ చేశారా. బేర్లీ చిరంజీవి గారు నేనే దాంట్లో ఫిట్ అవుతున్నాను అంటే. అండ్ ఒక ఇలాగా ఒక సీట్ లాగా వీల్స్ పెట్టి ఒక సీట్ లో మన ఇద్దరికి టై చేశారా. టై చేసేసి ఒక చిన్న ఫైర్ వాల్ లాగా ఒక గ్లాస్ షీట్ పెట్టారు. దాని తర్వాత దాంట్లో ఎక్కువ వైట్ ర్యాట్స్ అండ్ అది ఫాస్ట్ స్పీడ్ లో వెళ్ళాలి. కార్ట్ మీద మన ఇద్దరికి టై చేశారా అంటే ఆ కార్ట్ సపోజ్ స్టక్ అయితేనా ద గ్యాస్ సిలిండర్స్ విల్ బస్ట్. సో నేను చిరంజీవి గారిలో చెప్పాను, మీరు ఎంత పెద్ద హీరో ఎందుకు ఇలాగా చేస్తున్నానంటే, మీరు డ్యూప్ పెట్టండి, ఎందుకు ఇలాగా చేస్తున్నానంటే నో 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 వీ హ్యావ్ టు డూ ఇట్, వీ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. నేను ఉన్నాను కదా, నేనున్నా, మీరు ఏం చేస్తున్నానంటే సపోజ్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ యూ కెనాట్ హెల్ప్ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ హెల్ప్ మీ. నేను అంటే యూ ఆర్ మ్యారీడ్, యూ హ్యావ్ లివ్డ్ యువర్ లైఫ్, నాకు ఇంకా అన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఇమోషన్ వదిలేసి దాన్ని కాన్వర్సేషన్ జరుగుతుంది. రావడానికి లక్షణాలు చాలా ఉండాలి. ఉట్టి ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు తప్ప దేర్ ఇస్ నో రొమాన్స్ లేదు. ఉట్టి ఎంటర్టైన్మెంట్ ఉన్నా సూపర్ డూపర్ హిట్ అవ్వదు. ఇందులో ఏంటంటే ఇట్ హాస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్, ఎవ్రీ మూమెంట్ వెన్ దే విల్ మీట్, అసలు దే విల్ మీట్ అవుతారా లేదా, ఇది మళ్ళీ ఎంటర్టైనింగ్ గా చెప్పటం. అండ్ ఇది వచ్చి ఒకే ఒక సీన్ ఉంది వేర్ ద హస్బెండ్ వాంట్స్ టు రియలీ ప్రొటెక్ట్ ద వైఫ్, సేవ్ ద వైఫ్ అండ్ హీ ఫీల్స్ వెరీ డీప్లీ ఫర్ హర్ అంటే ఈ సీన్ లో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం ఈ క్లైమాక్స్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే అశ్వమేధం గురించి మాట్లాడుకుంటే అందులో కూడా మీరు ఒక డ్యూప్ లేకుండా స్టంట్ పర్ఫామ్ చేశారు. సేమ్ కాంబినేషన్, డైరెక్టర్ గారి కాంబినేషన్ లో సేమ్ ఫైట్ మాస్టర్ విజయన్ మాస్టర్ నాకు చెప్పారా, రే నువ్వు అది చేసింది ఇది కూడా యూ కెన్ డూ. వాట్ ఈస్ ఇట్ అంటే ఏం లేదు ట్రైన్ ఉంది, ట్రైన్ మీద నీకు రన్ చేయాలంటే రన్ చేసేసి ఏంటంటే వెనకాల దాన్ని సమ్ పీపుల్ విల్ బి కమింగ్ ఫాలోయింగ్ యూ, నువ్వు ఎండ్ ఆఫ్ ద ట్రైన్ నుంచి బిగినింగ్ ఆఫ్ ద ట్రైన్ లో వెళ్ళాలి, నేను అక్కడ ఉన్నాను. అది వచ్చి ఫాస్ట్ ట్రైన్ రన్నింగ్ అండ్ దాని తర్వాత హీ విల్ థ్రో వన్ ladder ఫ్రమ్ ద హెలికాప్టర్ అండ్ ఐ మస్ట్ క్లైమ్ దట్ ladder అండ్ గో ఇన్సైడ్ ద హెలికాప్టర్. ఇది బాగుంది. ట్రైన్ వాజ్ మూవింగ్ లైక్ దిస్
instead of going straight, the boxes were moving like this because of the wind, and the distance between each box was literally a full split. You can do a split once, you can do a split twice, you can do a split third time, fourth time. After fifth time, your leg will not open that much. And mana stop cheste, it's a very difficult situation. If somebody stops behind ante, that fellow will fall in the gap. So we cannot stop. A split second la, I did not realize there are barbed wires. Paina, I was, my reflexes were very sharp. ఇలాగ నేను టర్న్ చేశాను అండ్ టర్న్ చేసేసి నేను ఒక వైర్ చూసాను అంటే నేను బెండ్ చేశాను దానికంటే ది అదర్స్ బెండ్, లేదంటే దే వుడెంట్ హ్యావ్ బెండ్, దేర్ హెడ్ వుడ్ హ్యావ్ గాన్. ఆ టైంలో యూ కుడెంట్ హ్యావ్ స్టాప్డ్ ఆల్సో. అక్కడ ఫినిష్ అవ్వలేదు కదా, దెన్ ద హెలికాప్టర్ హెస్ టు కమ్, మళ్ళీ ల్యాడర్ వస్తుంది, మళ్ళీ ల్యాడర్ లో కరెక్ట్ టైం లో పట్టుకోవాలి, లేదంటే దే విల్ క్యాచ్ మై కాల్. So then when I took the ladder and I started climbing, that time Balakrishna garu saw me. Hey, this is not a dupe. Atana he got shocked of his life that how can anyone take this kind of a risk and do a shot like this. And then అశ్వమేధంలో సాంగ్స్ కూడా అంతే అందంగా పిక్చరైజ్ చేశారు. అశ్వమేధంలో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్స్ లో ఐ థింక్ దట్ ఏం దెబ్బ తీసావురా వసూలు కొట్టంలో స్టార్ట్ అయ్యి ప్యాలెస్ కి వెళ్తుంది. అసలు ఆ స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం గ్రేట్. స్విట్జర్లాండ్ లో కౌబెల్స్ ఉంటాయి. అవును అవును. those big nice ones. అశోక్ తో చెప్పి ఆ బొమ్మ ఒకటి చేయమని చెప్పి ఈ అమ్మాయిని కూర్చోబెట్టగానే కింద ఎన్ని బకెట్ పాలు కడతాయి. పాల్ షాట్ ఏంటి సార్? హావు పరవశించింది శ్రీవాస్ గారు. మూడో సినిమా గురించి మనం మాట్లాడదాం, ముగ్గురు మొనగాళ్ళు. మీరు డైరెక్టర్ గారితో చేసినటువంటి నెక్స్ట్ సినిమా అది. చిరంజీవి గారి కాంబినేషన్ లో మళ్ళీ మీరు కనిపించే సినిమా. ఈసారి కంప్లీట్లీ డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. అందులో హ్యాట్స్ ఆఫ్ నగ్మా, ఎందుకంటే అప్పటికి గరాణమ్మ గుడితో షీజ్ టాప్. నగ్మా డేట్స్ కావాలంటే అంత బిజీగా ఉండేది అన్నమాట. అయినా ముగ్గురు మరగాళ్ళలో షీ నెవర్ క్వశ్చన్ మీ. ముగ్గురు హీరోలు అంటే ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు కదా, నాకేముంటుంది, కేవలం అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ సంథింగ్ నీళ్ళు ఉన్న కొంచెం అయినా కూడా. ఐ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ ఉంది స్వామీజీ మీద, నాకు చాలా నమ్మకం కూడా ఉంది, చాలా విశ్వాసం ఉంది దట్ హీ విల్ నాట్ డూ సంథింగ్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ మీ. చిరంజీవి గారితో ఇంకో నేను ఫిల్మ్స్ చేశాను, ఐ డన్ విత్ డిఫరెంట్ డైరెక్టర్స్. ఇది వచ్చి త్రీ హీరోయిన్స్, బట్ అఫ్ కోర్స్ 3 different చిరంజీవిస్ ఆల్సో. అందుకని ఇట్స్ నాట్ లైక్ షేరింగ్ ద సేమ్ చిరంజీవి. సో టైమింగ్ అండ్ కామెడీ టైమింగ్ మాత్రం చాలా వండర్ఫుల్. మీకు ఏమైనా సీన్ గుర్తుందా నగ్మా గారు ఆ సినిమాలో? ఆయిల్ సీక్వెన్సా? The slippery oil sequence. Can we have a look at that scene, please? గోల షూటింగ్ ఇక్కడే అలా ఉంది, అసలు షూటింగ్ ఎలా? మేజర్ చంద్రకాంత్ ఆల్సో నాకు ఒక పెద్ద అవకాశం ఎన్టీఆర్ రామారావు గారితో వర్క్ చేయాలంటే. ఇట్ ఈస్ అ బిగ్ బికాస్ ఐ థింక్ హీ హాస్ ఆల్సో నాట్ వర్క్డ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. అదే ఒకే ఒక ఫిల్మ్ చేశారు కదా, సీఎం చేసి సీఎం అయిపోయి మళ్ళీ గ్యాప్ వచ్చి పెళ్లి కూడా జరిగింది ఆ ఫిల్మ్ లో. పెళ్ళప్పుడు నువ్వు కూడా ఉన్నావు. పెళ్లి జరిగినప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ ఆ టైంలో 100 days ఫంక్షన్ లో. ఎన్టీ రామారావు గారు గాడ్ ఆఫ్ పాలిటిక్స్, గాడ్ ఆఫ్ సినిమా. ఆయన దగ్గర నుంచి ఆ సినిమా చేసిన తర్వాత మీరేమైనా ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్ వైపు అలా చూసారా? ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్, బట్ అంటే నాకు తమిళ్ ఫిల్మ్ చేసినప్పుడు నాకు చాలా ఎక్కువ ఆఫర్స్ అయింది. జయలలిత అమ్మ చేసింది ఆఫర్స్, అండ్ అప్పుడు కూడా నాకు ఒక ఫీలింగ్ లేదు నాకు పాలిటిక్స్ లో రావాలంటే. ఐ వెంట్ ఇన్ టు స్పిరిచువాలిటీ. ఐ స్టార్టెడ్ టీచింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. నేను 12 years గా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచ్ చేశాను. దాని తర్వాత శ్రీ రవిశంకర్ ఉన్నారు కదా, ఆయన చెప్పారంటే దట్ యూ యంగ్ పీపుల్ లైక్ యూ షుడ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, యూ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ద చేంజ్ అంటే. సో అందుకని సడన్ గా ఆల్ ద పార్టీస్ కాల్డ్ మీ, దే ఆస్క్డ్ మీ టు ఫైట్ ఎలక్షన్స్ in 2003-4. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బీజేపీ నాకు టికెట్ ఇచ్చారు ఫ్రమ్ హైదరాబాద్. బట్ అది అనౌన్స్ కూడా అయింది. దాని తర్వాత ఐ డిసైడెడ్ టు గో విత్ ద కాంగ్రెస్. దట్ ఇయర్ ఓన్లీ కాంగ్రెస్ కేమ్ టు పవర్. అంటే ఫర్ ఆంధ్రప్రదేశ్ ఐ డిడ్ ఎంటైర్ క్యాంపెయినింగ్ ఫర్ that time Rajshekhar Reddy came into power, and that was the year when I campaigned more than about 100 constituencies of entire Andhra Pradesh. So dan tarvata they were offering me Rajya Sabha from here. Then again I started working in all the other places. Then I was again offered
in 2004 to contest. But నాకు అప్పు కూడా I was busy in film. So you can't do both the things because politics is also very challenging. దానికంటే you cannot do this also and you cannot do that also. ఇది ఒక్క చేస్తే ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ ఒక ఫిల్మ్ చేస్తే ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఇఫ్ యు ఆర్ అ బిజీ యాక్టర్ అండ్ మీరు పాలిటిక్స్ కూడా చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ టుడేస్ టైమ్స్. Today's times people are people want you to be answerable. People want, so once in a while you do a good film, that is important. ఏదైనా So అందుకని ఇప్పుడు నేను I contested in 2014 from Meerut on a Meerut Congress నుంచి. ticket. బట్ ఏదైనా కూడా మీ అందరికి ఇండైరెక్ట్ ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు, ఎంజీఆర్ అండ్ జయలలిత మేడం. ఏ పాపులర్ స్టార్ కెన్ బికమ్ పొలిటీషియన్ అని A big ప్రూవ్ చేసింది politician. వీళ్ళే. నాకు ఒక మాట గుర్తు వచ్చింది ఎన్టీ రామారావు గారితో. డిక్షన్ ఇస్ సో ఇంపార్టెంట్, కే ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో అ లాంగ్వేజ్ అది కరెక్ట్ గా తెలుసుకోవాలి. వాట్ ఆర్ వి స్పీకింగ్ కరెక్ట్ గా. కానీ మీరు మాత్రం భలే ముద్దుగా తెలుగు మాట్లాడేస్తున్నారు నగ్మ గారు. అవును మాట్లాడుతున్నాను, బట్ ఇప్పుడు తెలుగు ప్రాక్టీస్ పోయింది కదా. దీని ముందు నేను ఇంకా ఫ్లూయెంట్ గా ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఇలాగా ఫ్లూయెంట్ గా వస్తుంది మళ్ళీ. స్వామీజీ ఏమన్నా నేర్పించారా మీకు తెలుగులో? స్వామీజీ నాకు బూతులు నేర్పించారు. ఇప్పుడు మీరు మాట్లాడేది మర్చిపోండి, మర్చిపోండి. That is not to be said. అది చిరంజీవి గారిలో అడగాలి. He has been the సాక్షి. చిరంజీవి గారి మీద మీ తెలుగు ప్రయోగం చేశారు. అది చెప్పకూడదు కదా, అది అండర్స్టాండ్ అవ్వాలి. ఆల్ ఫర్ హిమ్ ఓన్లీ. హీ టాట్ మీ ఫర్ హిమ్. ఆ ఏజ్ కి ఒక ఫ్యామిలీని సెటరేట్ చేద్దాం అనుకుని బార్డర్ లో ఉండి బార్డర్ నుంచి వచ్చి అదంతా సీరియస్ డ్రామా జరుగుతూ ఉంటుంది. అందులో ప్యారల్ గా ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి మోహన్ బాబు నగ్మా క్యారెక్టర్ పెట్టారు. నగ్మా కూడా పారిపోయి పెళ్లి చేసుకోవాలి, అక్కడి నుంచి హస్బెండ్ కోసం ఎదుగుతా ఉంటుంది వీడియో. అవన్నీ ఇంట్రెస్టింగ్ సీన్స్. బట్ అందరూ గ్లామర్ కోసం అని చెప్పేసి శారీస్ తో చాలా బాగుంటుంది. ముద్దులతో ఉన్నమాలి సాంగ్ ఒకసారి చూద్దాం. సో మెనీ మీటర్స్ తీసుకొని డాన్స్ చేయాలంటే చాలా కష్టం. కార్ ఎక్కడ పోతుంది, ఆ పీస్ ఎక్కడ పోతుంది, ఒక టర్న్ చేస్తే అది ఫుల్ గా టర్న్ అవుతుంది. It is very difficult, but the way he makes it look is beautiful. శారీ అంతా 12 yards ఉంటాయా? ఎక్స్ట్రా బిట్ పెట్టాం కదా సార్. ఎక్స్ట్రానే 10 yards కనిపిస్తుంది సార్. అది వెనకాలే ఒక ఎక్స్ట్రా చీర కనిపిస్తుంది నాకు. సార్ మీరు అంటే ప్రతి సాంగ్ లో అలాగే ఒక ఎక్స్ట్రా థాట్ తీసుకుంటారు కదా, అది ఎలా ఫీల్ అవుతారు సార్ మీరు? అసలు జనరల్ గా ఆడియన్స్ నోషన్ కానీ జనరల్ గా తీసేది హమ్మింగ్స్ వచ్చినాయంటే ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది. సమ్ హై స్పీడ్ షాట్ ఉంటారని చెప్పి జనరల్ గా దాన్ని రివర్స్ చేస్తుంటాను నేను. ఫస్ట్ హమ్మింగ్స్ అన్ని ఆల్ క్లోజప్స్, నియర్లీ 12 క్లోజప్స్ ఆఫ్ వ్యూ. ఆడియన్స్ ఊహించే దానికన్నా డిఫరెంట్ గా చూపించాలి అనే ఆలోచన మొదలు పెడితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఒక పళ్ళు వాడితే కూడా దాని బిగినింగ్ లోనే బిల్డప్ ఇచ్చి దాన్ని ఒక షేప్ లో తీసుకొచ్చి దాని మీద ఫ్లవర్స్ పెట్టి చాలా దాని మీద మళ్ళీ దొర్లించి ఒక లాగు లాగితే మళ్ళీ అలా రోల్ అయ్యి. మీ కెమెరా విజన్ కూడా సార్ది ఇప్పుడు అది పెట్టడం ఒక ఐడియా అయితే దాన్ని మళ్ళీ ఒక టాప్ యాంగిల్ లో క్యాప్చర్ చేయటం, దాన్ని వాడడం మెయిన్ ఆ థీమ్ అంతా కూడా మళ్ళీ టాప్ యాంగిల్ లోనే మనకి అదంతా ఎస్ షేప్ లో కనిపించేలా చేయటం అనేది ఆ విజన్. హిందీలో ఎలాగా when we think of love we think of యష్ చోప్రా, అలాగా తెలుగులో when you think of beauty you think of romance you think of him. చీరలు కట్టడం, ఆ చీరలు చేయడం మీకేమైనా స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి? మస్ట్ హావ్ బీన్ వెరీ డిఫికల్ట్. మీరు అన్నట్టు నడవడమే కష్టం, చీర కట్టుకుని కొంచెం ఎక్స్ట్రా ఉంటే. ఆఫ్టర్ అ పాయింట్ ఐ సెడ్ ఐ నీడ్ నాట్ యూజ్ మై హెడ్, జస్ట్ డూ వాట్ హీ సేయింగ్ అంతే, బికాజ్ దట్ విల్ లుక్ బ్యూటిఫుల్. అలాగా నాకు ఒక విశ్వాసం ఉంది. ఇప్పటి వరకు ఒకళ్ళ షర్ట్ అమ్మాయి హీరో షర్ట్ వేసుకోవడం, లేకపోతే అబ్బాయి ఏదో రకంగా అమ్మాయి బట్టల్లోంచి ఏదో రకంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ మొట్టమొదటిసారిగా ఒకటే షర్ట్ లో ఇద్దరు, అలా ఎలా విజువలైజ్ చేసుకున్నారండి మీరు? లాట్ ఆఫ్ ట్రిక్స్ హి హస్ ప్లేడ్ విత్ మీ, వాట్ టు రిమెంబర్ అలాగా ఫీల్ అవుతుంది. టోటల్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ మోహన్ బాబు ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ ఫన్నీగా ఉంటుంది. సో ఫన్నీగా ఉండాలి, ఇదిగాను ఉండాలి, ఆ వీక్ పాయింట్స్ బయటకు పడకూడదు అని చెప్పి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి కొంచెం ఒకే డ్రెస్లో ఒక కుర్తారా ఇద్దరు ఉంటే ఎలా ఉంటుందో ఆలోచిస్తుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఆల్సో. ఇట్ షుడ్ లుక్ న్యాచురల్. దే ఆర్ టూ ఆర్ సపరేట్. మళ్ళీ అది ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేకపోతే హార్డ్ గా బయట చూసేటప్పుడు ఒకే కుర్తా ఉన్నట్టు, ఒకే లుంగిలో ఉన్నట్టు.
బట్ ఏంటంటే పబ్లిక్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఏం పడుతుంది? పండు పడుతుంది, పర్ల్స్ పడుతుంది, డైమండ్స్ పడుతుంది, కాయిన్స్ పడుతుంది, డబ్బులు పడుతుంది. ఇందులో I mean, people wait for what new. What I want to appreciate here is that he knows the weaknesses and the strength of an artist. యాక్చువల్లీ ఒక మ్యూజిక్ అమ్మాయికి పైర్లు వేయాలని మీరు ఫిక్స్ అయ్యారు, కానీ దానికి క్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా ఆ షార్ట్ వచ్చేస్తుంది, సాంగ్లో లాజిక్ ఉంటుంది. కానీ దానికి కూడా మీరు అక్కడ ఉన్న ఒక సెట్ ప్రాపర్టీని ఆ మగ్ని ఇలా అని దాని ఇమీడియట్ కట్ ఆ షార్ట్ మీద అది వేయటం చేశారు చూడండి. కొన్ని ఏం చేస్తానంటే ముందు అనుకున్నాయో దానికి వీలుగా మ్యూజిక్ వేయించుకుంటాను. కొన్ని ఏంటంటే కీ షాట్ ఒకటి అనుకుంటాను అనమాట. కీ షాట్ ఇందులో ఫౌండ్ ప్రాపర్లీ ఎక్కడ స్టెప్స్ ఉండాలి, ఎక్కడ అనేది కరెక్ట్ కనిపెట్టింది. ఎంవీఆర్ మాల్ వైజాగ్ సౌందర్య లహరి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో మనం వచ్చేసాం లాస్ట్ రౌండ్ లోకి. అబ్బని తీయని దెబ్బ. ముందు శ్రీవాస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? అన్నమయ్య. బాగా నచ్చిన సినిమా అంటే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి, లేకపోతే అన్నమయ్య బాగా లేదండి, అంటే ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని కాకుండా నేను అన్నమయ్య సినిమా నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ మూవీ. అంటే అప్పుడు ఏంటంటే ప్రతి షాట్ అబ్జర్వ్ చేయాలి అనే ఒక తపన ఉండేది. అసలు వీళ్ళని అబ్జర్వ్ చేస్తే దీనికి మించిన ఎడ్యుకేషన్ అంటూ ఇంకోటి ఏం లేదనిపిస్తా ఉంది. అంటే అప్పుడు ఎలా ఉండేదంటే నేను మనసులో ఫీల్ అయ్యేవాడిని, నెక్స్ట్ షాట్ ఇది ఏం పెడతారు, ఎలా పెడతారు అని. సార్ మీకు గుర్తుందో లేదో, అంటే కేరళలో మనం హౌస్లో సాంగ్ చేస్తాం, కలగంటి కలగంటి సాంగ్ చేస్తాం. ఆయన శంకు చక్రాదులు కలగంటి అనగానే ఆ షాట్లు వేసారు, అన్నీ ఉన్నాయి. కానీ నెక్స్ట్ లైన్ ఏంటి అని అంటే లైటింగ్ ఏదో కార్డర్లో పెడతా ఉంటే గోపురం గురించి ఒక లైన్ ఉంటుంది, దాంట్లో గోపురం చూశాను అన్నప్పుడు దీనికి ఏం షాట్ పెడతారని నేను ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటే ఆయన్ని తిరుగుతున్నారు షాట్ కోసం. అక్కడ వుడ్తో చేసిన ఒక చైర్కి పైన గోపురం ఆకారం ఉంది, ఉంటే దాన్ని చూసి దానికి లో యాంగిల్లో కెమెరా పెట్టమని చెప్పి విన్సెంట్ గారికి చెప్తే, ఓహో ఈయన థాట్ ఏంటి, దీన్ని గోపురంలో చూపించాలనుకుంటున్నారని దానికి ఒక బ్యాక్ లైట్ వేసి అక్కడ ఒక చిన్న వ్యాజ్లైన్ రాసి లో యాంగిల్లో కెమెరా పెట్టి నాగార్జున గారు చాలా పట్టుకుని కూర్చుంటుంటే అసలు షాక్ అయిపోయింది. ఒకవేళ కనుక రాఘవేంద్రరావు గారు సినిమాల్లో మీరు ఏదైనా రీమేక్ చేయాల్సి వస్తే ఏ సినిమాని రీమేక్ చేస్తారు? ఘరానా మొగుడు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు కనుక మళ్ళీ ఓ సినిమా తీస్తే ఎలాంటి సినిమా చేయాలని మీరు అనుకుంటున్నారు? అవతార్ సినిమాని చూసి వరల్డ్ అంతా ఇమాజినేషన్తో ఎలాగైతే మొత్తం మన రియల్ లైఫ్ ని మర్చిపోయి ఫీల్ అయ్యామో, ఆయన సీజీలు ఏమీ లేని టైంలో ఆయన చేసిన ఈ మ్యాజిక్లకి ఒక 100 times ఆయన క్రియేట్ చేసి అసలు థియేటర్లో కూర్చున్నప్పుడు మనం ఎక్కడున్నాం అనేది మర్చిపోయేలాగా ఆయన ఒక సినిమా చేయాలని నా కోరిక. వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. అబ్బని తీయని దెబ్బలో మీ ప్రశ్న, డైరెక్టర్ గారి కాంబినేషన్ లో మీరు చేసిన సినిమాల్లో మీకు తక్కువగా నచ్చిన సినిమా? ఆప్షన్ ఏ ఘరానా మొగుడు, అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మునగాళ్ళు. ఐ థింక్ ముగ్గురు మునగాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, లేటెస్ట్ గా ఇప్పుడు మళ్ళీ కొత్తగా డైరెక్టర్ గారు ఒక సినిమా మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టి చేస్తే ఆప్షన్స్ ఇవ్వట్లేదు, మీరు ఏ హీరోని కోరుకుంటారు? మహేష్ బాబు. ఐ హావ్ నాట్ వర్క్డ్ విత్. మీతో కలిసి నటించినటువంటి హీరోల పేర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళ గురించి మీరు 1 line గా చెప్పండి. మెగాస్టార్ చిరంజీవి. మంచివాడు. నందమూరి బాలకృష్ణ గారు. కృష్ణుడు ఎలాగానే ఉంటారు కదా, అలాగా ఉంటారు. మోహన్ బాబు గారు. ఫన్నీ మ్యాన్. నాగార్జున గారు. We were friends also, so it was a very good tuning. It was a very good combination. నెక్స్ట్ వెంకటేష్ గారు. He's a very sentimental person. ప్రభుదేవ గారు. Is a very hard taskmaster when it comes to dancing, but when it comes up to him acting, then I become like Chandi. రజనీకాంత్ గారు. More down to earth person. Correct. More punctual person. More person without any person who doesn't have any ego. Pogar lekunda, ego lekunda, he will be first before technician will come. He will be first on the set. నగ్మా, నిజంగా గాడ్ ఈస్ గ్రేట్ టు యూ. అండ్ అంటే నీవు మంచిదానివి కాబట్టి, మంచి హార్ట్ కాబట్టి, యూ కెన్ స్టడీ ది పీపుల్, యూ కెన్ స్టడీ ది క్యారెక్టర్స్, యూ హ్యావ్ బిలీఫ్ ఆన్ పీపుల్. అందుకనే రామారావు కాడి నుంచి, చిరంజీవి కాడి నుంచి విత్ ఆల్ టాప్ స్టార్స్, తమిళ్ ఫీల్డ్ కానీ, హిందీ ఫీల్డ్ కానీ, తెలుగు ఫీల్డ్లో కానీ హీరోయిన్గా ఉన్నంతకాలం యు ఆర్ ఇన్ ది టాప్. సో నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఇట్లాగే వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కూర్చుని అక్కడి నుంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఏ స్పెషల్ టికెట్ విల్ బి సెండింగ్ టు మీ అండ్ మై ఫ్యామిలీ టు సీ యువర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ. అండ్ శ్రీవాసు, వెరీ హ్యాపీ. లక్ష్యం కానీ లౌక్యం కానీ ఎంత అద్భుతంగా తీసావో. You are going to do a film with Balakrishna. The title itself is Dictator. Oh. And I wish you all the best. And ఆ పిక్చర్ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి
పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీ ఇద్దరు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు ఐ రియలీ లవ్ యూ. ఐ కాంట్ సే థ్యాంక్ యూ. नौटंकी 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 मैं नौटंकी 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 तो నా ఫేస్కి పాండ్రగడికి ఏమైనా సంబంధం ఉందండి? ఏమైనా సంబంధం ఉందా? ఒక్కరోజు మీ దగ్గరికి వచ్చి మీతో కూర్చొని మాట్లాడతాను అనుకుంటా ఉంటాను. పళ్ళు ఏంటి? పూలు 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 అలాగే పూలు ఏంటి? పూలు పళ్ళు. తొట్టె ఏంటి? नौटंकी 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 శ్రీదేవి 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 ఈ నడువు అయితే పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది. అది కరెక్ట్. అక్కడ తప్ప ఎక్కడ వేసినా కూడా స్టే అవుతుంది. కృష్ణుడికి మీసాలు తీసేయాలి. అవి హ్యాపీగా అసలు అంతమంది గర్ల్స్ పెడితే తీసి అప్పుడు కనుక మీరు హీరో అయితే డైరెక్టర్ గారి సినిమా మీకు ఆఫర్ వస్తే హీరోయిన్ ఎవరు? అన్ని మీకు తెలియదంటే లేదు, మేము అడిగే దాంట్లో మీకు తెలియదంటే ఏమన్నా అన్ని మీకు తెలిసినవే. ది బెస్ట్ నడువు మీ దృష్టిలో ఎవరిది?